ఏపీలో క్యాబినెట్ మంత్రులు సీరియస్గా ఉండడం లేదా? సీఎంను కూడా ఖాతరు చేయటం లేదా? ముఖ్యమంత్రి మాట కూడా మంత్రులకి ఏమాత్రం లెక్కలేదా? ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. క్యాబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలని ముఖ్యమంత్రి బాహాటంగా వెల్లడిస్తున్నారు. మంత్రుల పనితీరు గురించి అధికారుల ముందే మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి క్యాబినెట్ భేటీకి మంత్రులు ఆలస్యంగా హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన సమయానికి కాకుండా తమకు తోచిన రీతిలో సమావేశాలకి హాజరవుతున్నారు. దాంతో సీఎం కూడా అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రులు క్యాబినెట్ భేటీకి ఒక నిర్దిష్ట సమయం అనుకున్న తర్వాత నచ్చిన సమయానికి హాజరైతే ఎలా అని వాపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా మంత్రులు ముఖ్యమంత్రి విషయంలో ఇంతగా నిర్లక్ష్యపూరితంగా సాగడం దేనికి సంకేతం అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏకంగా నలుగురు మంత్రులు, ఒకరిద్దరైతే వేరుగా నలుగురు మంత్రులు క్యాబినెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి ముందు ప్రత్యక్షం కావడం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. మంత్రుల తీరు ఇలా ఎందుకుంది అనే విషయం చర్చకు వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలోనే క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి మంత్రులకి మరోసారి హితబోధ చేయాల్సి వచ్చింది. మీ సారథ్యంలోనే పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు నా వరకు వస్తే ఎలా అని ముఖ్యమంత్రి ఓపోవాల్సిన స్థితి దాపురించింది. జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కార విషయంలో చొరవగా సాగాలి అంటూ సూచించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇట్లా మంత్రులకి ముఖ్యమంత్రి ప్రతిసారి క్యాబినెట్ భేటీలో ఇలాంటి సలహాలు సూచనలు వీటితోనే సరిపెడుతుంటే ఇక క్యాబినెట్ మంత్రులు గాడిన పడేది ఎప్పుడు? ఏడాదిన్నర దాటిపోయిన తర్వాత కూడా మంత్రుల పనితీరులో మార్పు రాకపోతే ఇక క్యాబినెట్ సమర్థవంతంగా సాగుతుందని ఎట్టా అనుకోవాలి అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలోనే క్యాబినెట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసేయాలి అనే అంశం మీద చర్చకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల్లో 30 లక్షల వరకు కేటాయిస్తే అందులో దాదాపుగా 15 లక్షల వరకు మాత్రమే ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టడం కానీ, వివిధ దశల్లో ఉండడం కానీ, పూర్తి కావడం కానీ ఇట్లాంటి ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి ఇక మిగిలిన స్థలాలన్నీ రద్దు చేసేయాలి అంటూ మంత్రులు ప్రతిపాదించారు. నిజానికి అది సాధ్యం కాదన్న అవగాహన కూడా లేకుండా క్యాబినెట్లో ఆ విషయం మీద చర్చించడమే హాస్యాస్పదంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినప్పుడు పట్టణాల్లో అయితే సెంటు, గ్రామాల్లో అయితే సెంటున్నర చొప్పున రిజిస్టర్ చేసి మరీ అప్పగిచ్చింది. అంటే ఆ భూమి మీద, ఆ ఇంటి స్థలం మీద పూర్తి హక్కు ఆ లబ్ధిదారుడికి చేకూర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇన్నాళ్ళుగా ఇళ్ల నిర్మాణానికి పూనుకోలేదు కాబట్టి ఇళ్ల పట్టాలే రద్దు చేసేద్దాం అనేటువంటి ప్రతిపాదన తీసుకురావడమే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. చివరకు అధికారులు జోక్యం చేసుకుని అలా రిజిస్టర్ చేసినటువంటి పట్టాలు రద్దు చేయడమే కుదరదు అని తేల్చడంతో అంతా మంత్రులు వెనకడికి వేయాల్సి వచ్చింది. అంటే ఒకళ్ళకి భూమి మీద హక్కు పత్రం కల్పించినప్పుడు దాన్ని రద్దు చేయడం ప్రభుత్వ చేతుల్లో కూడా ఉండదు అనే విషయాన్ని మంత్రులు కూడా గుర్తించకపోవడం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 3 సెంట్లు చొప్పున స్థలాలు ఇస్తాం అంటూ ప్రకటించారు. సెంటు స్థలాలంటూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసి తాము అధికారులకు వస్తే దాన్ని రెట్టింపు పైగా అందిస్తాం అంటూ చెప్పి ఏడాదిన్నర దాటిపోయిన తర్వాత కూడా 1 సెంటు స్థలం పేదలకు అప్పగించిన ఆనవాళ్లు లేవు. ఇంకా చెప్పాలంటే పేదల భూములన్నీ ప్రభుత్వమే కాజేసి ఆ భూముల్ని కార్పొరేట్కి కట్టబెట్టడంలో చాలా ఉత్సాహంగా సాగుతూ పేదలకి భూములు పంచే విషయంలో మాత్రం ఎక్కడ అడుగులు పడుతున్న దాఖలాలు. అలాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి పట్టాలను కూడా రద్దు చేసేయాలి అనేటువంటి ఆలోచనకి రావడమే ఆసక్తికరం. అంటే దాన్ని క్యాబినెట్లో చర్చించడం మరింత విడ్డూరంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో మంత్రులు, నాయకులు ఎంతగా భూముల చుట్టూ తిరుగుతున్నారో, ఎలా పేదల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారో తేట తెల్లం చేస్తుంది. తాము ఇస్తామని చెప్పినటువంటి 3 సెంట్ల భూమి ఇవ్వకపోయే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి భూములు కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారంటే ఎంతగా తెగించినట్టో ఇటే అర్థమవుతోంది.